హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టు జెడ్ పీపుల్ ఫ్యాక్టరీ. ఇవాళ మన కొత్త వీడియోతో వచ్చాం. అవే ఈ రెండు ఫోన్స్, ఒకటి వచ్చేసి వివో T2 Pro, ఇంకోటి వచ్చి ఐక్యూ G7 Pro. ఈ రెండు స్పెసిఫికేషన్ సేమ్ టు సేమ్ ఉంటాయి. మీకు స్క్రీన్ మీద వేస్తా చూడండి. అంతేకాకుండా వీడియోలో డీటెయిల్గా ఒక్కొక్కటి మీకు వివరించి చెప్తా. దీని డిస్ప్లే ఇది వచ్చేసి 6.78 కర్వ్డ్ 3D AMOLED డిస్ప్లే. ఇది వచ్చేసి HDR10+ సపోర్ట్తో వస్తుంది. 1.2 బిలియన్ కలర్స్ని ఎక్స్పోజ్ చేయగలదు. ఈవెన్ మీరు అమెజాన్ HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ విషయానికి వస్తే HDRలో కూడా చూడొచ్చు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేది 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది 1 నుంచి 120 వరకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. రెండు ఫోన్స్లో మీకు 120 రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది MediaTek 7200 ప్రాసెసర్. ఇది జనరల్ యూస్కే కాకుండా మీడియంగా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 782 రేంజ్ ఉంటుంది. విషయానికి వస్తే బ్యాక్ క్యామ్ 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ ప్లస్ ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్తో కూడా ఉంటుంది. ప్లస్ ఇంకోటి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఈసారి వైడ్ యాంగిల్ కెమెరాలు అయ్యేం లేకుండా సీదా డెప్త్ సెన్సార్ ఇచ్చారు. ఇది 64 మెగాపిక్సెల్ అని చాలామంది ఏమనుకుంటారు అంటే బాగా రావనుకుంటారు. అసలు మీకు ఫొటోస్ శాంపుల్స్ చేస్తా చూడండి. అసలు ఇవి డే టైం తీసిన ఫొటోస్. చూసినట్లయితే క్లారిటీ ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఈవెన్ డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తున్నా. లెఫ్ట్ సైడ్ వచ్చి వివో T2 Pro, రైట్ సైడ్ వచ్చి ఐక్యూ Z7 Pro. రెండు 64 మెగాపిక్సెల్. ఏం డిఫరెన్స్ ఉండవు, రెండు సేమ్ ఉంటాయి ఫొటోస్. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా సేమ్ ఉంటాయి. మీకు శాంపుల్స్ వేస్తున్నా చూడండి స్క్రీన్ మీద. రెండిట్లో ఏం హ్యూజ్ డిఫరెన్స్ ఉండదు, సేమ్ ఉంటాయి. అయితే పోర్ట్రేట్స్లో కొన్ని మోడ్స్ ఉన్నాయి. అందులో నాకు 2 మోడ్స్ బాగా నచ్చినాయి. ఫస్ట్ వచ్చేసి కెమెరా ప్యానింగ్ అనే పోర్ట్రేట్. ఇది వచ్చేసి మోషన్ సెన్సార్స్ మీద వర్క్ అవుద్ది. మీరు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం స్పీడ్గా బ్లర్ అయిపోతుంది. మనిషిని బట్టి క్లారిటీ చూపిస్తుంది. మా ఫ్రెండ్ శ్రీకాంత్ వెళ్తున్నారు, చూడండి ఎంత క్లారిటీ చూపిస్తుందో. ఈవెన్ ఇది రెండు ఫోన్స్లో ఉంటుంది. ఐక్యూ G7 Proలో ప్లస్ వివో T2 Proలో కూడా ఈ ఫ్యూచర్ ఉంటుంది. ఈ రెండు ఫోన్లలో మీకు ఔరా లైట్ కనబడుతుందా? ఇదే మెయిన్ కీ హైలైట్ ఈ ఫోన్కి. ఈవెన్ మొత్తం అసలు లైటింగ్ లేని సిచ్యువేషన్లో కూడా ఇది ఔరా లైట్, ఫ్లాష్ లైట్లా కాకుండా మొత్తం మీ ఫేస్కి లైటింగ్ ఇచ్చి మంచి క్లారిటీగా చూపిస్తుంది. ఎక్స్పోజింగ్ అని ఏమి ఉండదు. ఇంకా మనం నార్మల్ ఫ్లాష్ చేసిన ఫొటోస్కి దీనికి డిఫరెన్స్ చూస్తే మీకు చాలా డీటెయిల్గా అర్థమవుద్ది. అవి కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తా, ఫొటోస్ చెక్ చేయండి మీరు. ఇది కంప్లీట్ లో లైట్లో తీసిన ఫోటో, ఔరా లైట్ ద్వారా తీసిన ఫోటో. చూసినట్టయితే మీకు తెలుస్తుంది. అంతేకాకుండా HDR కూడా ఇందులో చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంతకుముందు HDRలో చాలా ఫేస్ ఎక్స్పోజ్ అవుతూ ఉండేది. ఈసారి ఇది ఫిక్స్ చేసినట్టుంది వివో. ఇది ఔరా లైట్ ద్వారా తీసిన పోర్ట్రేట్ షాట్. చూసినట్లయితే ఎంత బాగా వస్తున్నాయి. ఈవెన్ డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగా అడ్జస్ట్ చేసుకుంటున్నాయి రెండు ఫోన్స్లో. బ్యాక్ క్యామ్ యూజ్ చేసి మనం 4K 30 FPS వరకే రికార్డ్ చేయొచ్చు. 1080pలో 30 FPS ప్లస్ 60 FPSలో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇంకొకటి స్లో మోషన్ వీడియో విషయానికి వచ్చేస్తే 1080pలో 120 FPS వరకే రికార్డ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇందులో డ్యూయల్ వ్యూ వీడియో ఆప్షన్ కూడా ఉంటుంది. ఇందులో మీరు 1080pలో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి మనం 1080p వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ క్యామ్ ఫొటోస్ విషయానికి వస్తే ఇవి 16 మెగాపిక్సెల్ ఫొటోస్. డే టైంలో చాలా బాగుంటాయి. ఈవెన్ డైనమిక్ రేంజ్ కూడా బాగానే ఉంటుంది, కానీ నైట్ టైం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు వీటి నుంచి. అంతేకాకుండా ఇందులో ఒక కొత్త ఫీచర్ కూడా ఉంది, షేక్ టు టర్న్ ఆన్ ఫ్లాష్ లైట్ అనేది. ఇది రెండు ఫోన్స్లో వర్క్ అవుద్ది. రెండు ఫోన్స్ వచ్చేసి మీకు IP52 వాటర్ రెసిస్టెంట్తో వస్తున్నాయి. అంటే మీరు కంప్లీట్ వాటర్లో వేస్తే ఇబ్బందే, జస్ట్ చిన్న చిన్న తుప్పర్లు అయితే క్యారీ చేయగలుగుతాయి. స్టోరేజ్ విషయానికి వస్తే రెండు మీకు 8GB ర్యామ్, 128GB ప్లస్ 256GB. ఓన్లీ ఇందులో 8GB వేరియంటే ఉంటుంది, 16GB ఉండదు. కాకపోతే స్టోరేజ్ ఒకటే 128GB ప్లస్ 256GB. మీకు స్టోరేజ్ విషయానికి వస్తే UFS 2.2తో వస్తుంది. ర్యామ్ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్తో వస్తుంది. ఫాస్ట్ స్టోరేజ్, ఫాస్ట్ ర్యామ్స్ ఇవి. గేమింగ్ విషయానికి వస్తే ఐక్యూలో మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇందులో మోషన్ సెన్సార్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. ఈ ఫీచర్స్ అనేవి వివో T2 Proలో ఉండవు, ఓన్లీ ఐక్యూ Z7 Proలోనే ఉంటుంది. గేమింగ్ వచ్చేసి ఇందులో స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో హ్యాండిల్ అవుతుంది. ప్లస్ PUBG వచ్చేసి 60 FPS ప్లస్ 40 FPS ఈ రెండిట్లో కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది. 90 FPS అనేది ఉండదు ఇందులో. ఎక్స్టర్నల్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో NFC ఉండదు, ప్లస్ FM రేడియో ఉండదు. ఉన్న ఫీచర్స్ విషయానికి వస్తే Wi-Fi 6తో అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా Bluetooth 5.3 సపోర్ట్తో వస్తుంది మనకి.
ఇంకొన్ని ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో ఫేస్ అన్లాక్ కూడా ఉంది, చూసి చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఉంది, అది కూడా చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. సెన్సార్స్ విషయానికి వస్తే రెండు ఫోన్లో అన్ని సెన్సార్స్ ఉంటాయి. ఈవెన్ జైరో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఈ రెండిట్లో. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చి ఇది ఫన్ టచ్ ఓఎస్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అంతేకాకుండా 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి రెండు ఫోన్స్కి. బ్యాటరీ విషయానికి వస్తే రెండిట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 66 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. అంతేకాకుండా ఇది 0 to 100 ఫుల్ అవ్వడానికి 45 minutes టైం తీసుకుంటుంది. వీటి ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే రెండు సేమ్ ప్రైస్ ఉంటుంది. 128 GB వచ్చి మీకు 23,999కి వస్తుంది. ఇంకొకటి 256 GB వచ్చేసి 25,999కి వస్తుంది. ఇది వివో ఏమో ఫ్లిప్కార్ట్లో సేల్కి వస్తుంది. ఐక్యూ G7 Pro ఏమో అమెజాన్లో సేల్కి వస్తుంది. బ్రాండ్స్ ఇలా ఎందుకు చేస్తాయంటే వివో వచ్చేసి మీకు ఆఫ్లైన్లో ఆన్లైన్లో టార్గెట్ చేసేస్తారు, ఐక్యూ ఎక్కువ వచ్చి ఆన్లైన్ టార్గెట్ చేస్తారు. ఇందులో ఐక్యూలో వచ్చేసి పర్ఫార్మెన్స్ ప్లస్ ఈసారి కెమెరా మీద కూడా చాలా ఫోకస్ చేశారు. ఇది వివో వచ్చి ఓన్లీ కెమెరాకనే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఇవ్వగలరని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా లాంటి మరిన్ని కొత్త వీడియోస్ ఫస్ట్ మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఎప్పటికీ మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్.